హలో అండి. గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? సో, నా స్టైల్‌లో నేను గోంగూరని ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిచ్చేస్తాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఆయిల్ మగ్గిన తర్వాత గోంగూరలో మెంతి పొడి అనేది కంపల్సరీ వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. కొంచెం మెంతి పొడి వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, ఇంకా ఆకుకూరన్నాక వెల్లుల్లి వేయకుండా ఉంటామా చెప్పండి? వెల్లుల్లి వేశాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇప్పుడు నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకొని ఒక 2, 3 మినిట్స్ పాటు మెత్తగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మనకు టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, కారాన్ని వేసుకోవాలి. గోంగూరలో ఎప్పుడైనా ఉప్పు, కారం అనేది ఎక్కువగానే పడుతుంది. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి. నేనైతే ఎప్పుడైనా సరే కొన్ని పచ్చిమిర్చి, కొంచెం ఎండు కారం 2 వేస్తాననమాట. ఇలా 2 వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సో, ఇంకా ఎంతో టేస్టీ అయిపోయిన గోంగూర అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి తింటే ఎంత టేస్టీగా ఉందో చెప్పలేనండి. చాలా రుచిగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.